బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ పరీక్షలో నిమిషం నిబంధనలకు సడలింపు ఇచ్చారు. ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైం కల్పించారు. స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 పరీక్ష ప్రారంభమవుతుంది. గ్రేస్ టైం నిబంధన ప్రకారం 9:35 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రంలో ఏడాది 5,08,385 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీళ్లలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 2,679 కేంద్రాలను సిద్ధం చేశారు. సైన్స్ మినహా అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. సైన్స్ పరీక్ష పేపర్ 1, ఫిజికల్ సైన్స్ పేపర్ 2, బయాలజికల్ సైన్స్ 2 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు 30,000 మందిని ఇన్విజిలేటర్లను కూడా నియమించారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ అన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు కాసేపట్లో అయితే ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఏర్పాట్లకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్స్ కి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించిన అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా 10th పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. విద్యార్థులని వేసవికాలం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకి మంచినీళ్లు కానీ, ఫ్యాన్స్ ఇవన్నీ రిపేర్ చేయించడం కానీ, లోపల మిగిలినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సమర్థవంతంగా చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. గతంలో పరీక్షకి హాజరయ్యేటువంటి విద్యార్థులకి 1 నిమిషం మాత్రమే గ్రేస్ పీరియడ్ ఇచ్చేవారు. అయితే దాన్ని 5 నిమిషాలకి ఆ గ్రేస్ పీరియడ్ ని పెంచారు. అంటే 9:30కి ప్రారంభం కావాల్సినటువంటి ఎగ్జామ్ 9:35 వరకు దానికి విద్యార్థులను ఎలవ్ చేస్తారు. ఒకవేళ లేట్ అయినా సరే దాదాపు 5,08,000 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 30,000 మంది ఈ ఉపాధ్యాయులు అందరినీ కూడా ఈ పర్యవేక్షకులుగా నియమించారు. మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా సమర్థవంతంగా చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. ఒక సైన్స్ పరీక్ష మినహా మిగిలిన అన్ని కూడా 9:30కి ప్రారంభమై 12 o'clockకి ముగిసేటటువంటి విధంగా 2.5 hours ఏర్పాటు చేశారు. ఎక్కడ అవినీతికి అంటే ఎక్కడ కాపీ చేయడానికి కానీ లేకపోతే వేరే రకాలైనటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ అవకాశం లేకుండా సీసీ కెమెరాలు కూడా మొత్తం అంతా ఏర్పాటు చేశారు. నిబంధనలన్నీ కూడా కఠినంగా అమలు చేస్తాం, చాలా స్ట్రిక్ట్ గా పరీక్ష నిర్వహణ ఉంటుంది అని చెప్పి విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తానికి వీరిని త్వరగా విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. గ్రేస్ పీరియడ్ 5 నిమిషాలు ఉన్నప్పటికీ కూడా ముందే అక్కడికి చేరుకోవడం మంచిది అనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు పదే ప్రశ్నల ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.